హలో గైస్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 4ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. హీరో అయితే ఇక్కడ అడుగుతాడు కదా, నేను నా వాటర్ కార్డ్ మర్చిపోయాను, మీ వాటర్ కార్డ్ ఇస్తారా, నేను వాటర్ పట్టుకుంటాను అని హీరోయిన్ అడిగేసరికి మన ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతుంది. హీరో అయితే నేను ఈరోజు క్లాస్లో నీతో మాట్లాడాను కదా నేనే అని అంటే, లేదు నేను అయితే ఎవరికి పడితే వాళ్ళకి వాటర్ కార్డ్ అనేది ఇవ్వాలనుకోవడం లేదు, సారీ అని చెప్పి అంటదన్నమాట. చుట్టుపక్కల అందరూ వింటారు. దానికి ఎంత పొగరు, తిన చూసావా ఎంత మర్యాదగా అడిగాడో, అయినా సరే వాటర్ కార్డ్ ఇవ్వడానికి దీనికంత ఇబ్బంది ఏంటి అని చెప్పి అనుకొని అక్కడున్న అమ్మాయి అయితే నాది తీసుకో వాటర్ కార్డ్ అని అంటే, అయ్యో అక్కర్లేదు మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి హీరో అయితే వాళ్ళ వాటర్ కార్డ్ని రిజెక్ట్ చేస్తాడు. హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇంతకు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు చి అని చెప్పి అనుకుంటుంది. మన హీరో మాత్రం హీరోయిన్ వెనకాలే వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఇదంతా ఒక అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది జామిన్కి. జామిన్తో ఇలా అంటది, అందరి ముందు చాలా మర్యాదగా నీ వాటర్ కార్డు ఉంటే నాకు ఇస్తావా, మళ్ళీ నేను ఎప్పుడైనా నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అన్న. తనైతే చాలా రూడ్గా అయితే సమాధానం చెప్పింది. తను అసలే ఇష్టపడట్లేదు, ఎందుకు అలా ట్రీట్ చేస్తుందో హీరోనే అర్థం కావట్లేదు అనగానే ఇంకా వెంటనే జామిన్ అయితే తన ఫ్రెండ్తో అంటది, ఇదంతా నీ కారణంగానే, తనే చెర్రీ అని చెప్పి అందరి ముందు ఆ టైంలో పరువు తీసేసావు. తను అదంతా గుర్తుపెట్టుకొని హీరోని బ్యాడ్గా అయితే ట్రీట్ చేస్తుంది. నువ్వు వెళ్ళి తనకి సారీ చెప్తేనే కానీ ఇదంతా సెట్ అవ్వదు, నువ్వు వెళ్ళి తనకి సారీ అనేది చెప్పు అని చెప్పి ఇక్కడ తన ఫ్రెండ్ని అయితే పంపిస్తుందన్నమాట. తన ఫ్రెండ్ కూడా సరే అయితే నేను సారీ అనేదే కదా చెప్పాలి, చెప్తానంటాడు. ఇంకా అప్పుడే ఇక్కడికి యూక్యూ వచ్చి, నేను విన్నాను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడంట కదా వాటర్ గురించి, నువ్వు ఏమైనా ఇబ్బంది పడితే చెప్పు, నీ వాటర్ కార్డ్ అడిగాడంట కదా కొంచెం అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి నేను కూడా సమాధానం చెప్పి వచ్చాను, లేకపోతే ముఖం మీద నీళ్ళు కొట్టేదాన్ని, అంతే నువ్వేమీ ఎక్కువగా రియాక్ట్ అవ్వకు అని చెప్పి యూమిన్కి చెప్తాదన్నమాట. ఇంకా అప్పుడే ఒక అమ్మాయి వచ్చి, నిన్న ఎవరో కానీ కలవాలనుకుంటున్నారు, 4th ఫ్లోర్లో ఉన్న స్టెప్స్ దగ్గర ఉన్నారు, వెళ్ళి కలువు అని చెప్పి హీరోయిన్కి చెప్పేసరికి ఇంకా అక్కడే ఉన్న యూక్యూ అయితే అంటాడు, నేను కూడా తనతో పాటు వెళ్తానని అని అంటే ఆ అమ్మాయి అయితే అంటది, కాదు తను ఒక్కదాన్నే ఒంటరిగా రమ్మన్నారు, నువ్వెందుకు మధ్యలో వెళ్ళడం, సరేలే నీకు అర్థమవుదా ఒంటరితనం అంటే అని అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నువ్వేమీ కంగారు పడుకు, నేనే వెళ్ళి ఏంటో అనేది చూసి వస్తాను సరేనా అని చెప్పి అక్కడ యూక్యూకి చెప్పి వెళ్తాదన్నమాట. ఇంకా అబ్బాయి అయితే అంటాడు, నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా బాగా చదువుతావు అనుకుంటా, అందుకే నువ్వు మా క్లాస్లోకి రాగలిగావు, సైన్స్ అనేది ఎంచుకోగలిగావు, అండ్ నేను నీకు సారీ అనేది చెప్పడానికే పిలిచాను అంటే హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వెందుకు నాకు సారీ చెప్పాలని చెప్పి అనుకుంటున్నావు, అర్థం కావట్లేదు అని అడగగానే ఆ అబ్బాయి అయితే చెప్తాడనమాట, అంటే ఒకరోజు నువ్వు నీ ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చావు, కానీ నువ్వు చెర్రీ అనుకొని తప్పుగా అర్థం చేసుకొని నేనైతే నువ్వు లెటర్స్ రాసావన్నట్టు అన్నాను, దానికి నువ్వు కోప్పడి హీరోతో మాట్లాడడం లేదు అంటే తన్ని కొంచెం మంచిగా కూడా ట్రీట్ చేయడం లేదు, యాక్చువల్గా తను చాలా మంచోడు, మన క్లాస్ టాపర్ కూడా, ఏ డౌట్స్ వచ్చినా తన్నే అడగాలి అని అనగానే నువ్వే అన్నావు కదా తప్పుగా అర్థం చేసుకున్నానని, సారీ ఏమీ చెప్పక్కర్లేదు అంటే, కానీ నువ్వు హీరోని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్, అందుకే నేను నీకు సారీ చెప్దామని చెప్పి వచ్చాను, యాక్చువల్గా ఇదంతా జరగడానికి కారణం ఆ చెర్రీ అనే అమ్మాయి, ఆ అమ్మాయి హీరోకి లెటర్స్ అనేవి రాసింది, అవి కూడా లవ్ లెటర్స్, అయినా తనకి సిగ్గు అనేది లేదు తెలుసు, ఇలాంటి చెత్త లెటర్స్ అనేవి రాస్తుంది అని చెప్పి అనేసరికి మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఏంటి చెత్త లెటర్సా, అది డిస్గస్టింగ్ లెటర్సా, ఏం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం ఉందా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. నిజమే కదా చెప్పాను అని అనగానే ఇంకా అప్పుడే అక్కడికి యూక్యూన్ అయితే వచ్చి వాడిని అయితే తోసేస్తాడు, చెత్తల మాటలు మాట్లాడకరా నువ్వు అని. యూక్యూన్ అలా తోసేసేసరికి ఇంకా అబ్బాయి అయితే, ఎంత పొగర్రా నువ్వు నన్ను తోస్తావా అని చెప్పి యూక్యూన్ని కొట్టడానికి వస్తే మన హీరోయిన్ అయితే వాడు కాలుతో గట్టిగా తన్నేస్తుంది అనమాట. ఇంకా వాడికైతే చాలా నొప్పి అనేది వస్తుంది, మీకెంత ధైర్యం రా మీరు నన్ను కొడతారా అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఇదంతా చూస్తున్న యూక్యూన్ అయితే, అబ్బా నా కోసమే కొట్టేసిందా హీరోయిన్ అని చెప్పి అనుకుంటాడు. ఆ అబ్బాయి అయితే, మీ గురించి క్లాస్ టీచర్కి కంప్లైంట్ ఇస్తాను, మీరు నన్ను కొట్టారని చెప్పి మీ సంగతి చూస్తాను అని చెప్పి ఆ అబ్బాయి అయితే అంటాడు. ఇక్కడే ఒక అమ్మాయి అయితే క్లాస్ అందరికీ చెప్తుంది, హీరోయిన్ అక్కడ ఒక అబ్బాయిని అయితే కొట్టేసింది, తను క్లాస్ టీచర్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు అని చెప్పి. ఇదంతా విన్న హీరోకి అయితే ఏం జరిగిందో అర్థం కాదు. ఇక్కడ క్లాస్ మానిటర్ అయితే అంటాడు, అసలు గొడవ ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయం తెలిస్తే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీరైతే కంగారు పడకండి, మీరు గొడవ స్టార్ట్ చేశారా అని అడిగితే లేదు తనే నన్ను పర్సనల్గా పిలిచాడు, పర్సనల్గా పిలిచి నోటికి వచ్చినట్టు మాట్లాడేసరికి అప్పుడే తినైతే అలా మాట్లాడకని చెప్పి గెంటాడు. ఇంకా తను నన్ను కొడతారనే ఉద్దేశంతో అలా చేశాడు అనగానే ఇంకా క్లాస్ మానిటర్ సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ తనైతే టీచర్కి కంప్లైంట్ ఇవ్వడానికని స్టాఫ్ దగ్గరికి వెళ్తాడనమాట, స్టాఫ్ రూమ్కి. అలా వెళ్తున్నప్పుడు హీరో అయితే రా నీతో మాట్లాడాలి అని చెప్పి తీసుకొచ్చేసరికి, ఏం మాట్లాడాలి రా, నేను టీచర్ దగ్గరికి వెళ్ళి వస్తానంటే ఫస్ట్ మాట్లాడతా అనగానే,
ఏం జరిగింది, వాళ్ళు నిజంగా నేను కొట్టారా అంటే అవును నన్ను కొట్టారు, నేనైతే ఆమెకి సారీ చెప్పడానికి వెళ్ళా, ఆమె నిన్ను మంచిగా ట్రీట్ చేయడం లేదు కదా, నేనైతే ఆ మిస్అండర్స్టాండ్ని తొలగించాలనుకున్నా, తనని చెర్రీ అనుకొని ఆ రోజు అలాగ అడిగానని చెప్పాను. అయినా చెర్రీ ఆ చెత్త లెటర్స్ అనేవి రాసింది, అది కూడా డిస్గస్టింగ్ లాగా, అందుకే నేను ఇవన్నీ తనకి చెప్పాను అంతే. అలా చెప్పిన వెంటనే తన ఫ్రెండ్ అయితే వచ్చాడు యూక్యూ, వచ్చి నన్ను కొట్టేశాడు. నాకు కోపం వచ్చింది, కొడదామనేసరికి వాడిని కొడుతున్నానని ఆ అమ్మాయి అయితే నన్ను తన్నేసిందిరా, అసలు ఏమైనా బాగుందా, అయినా ఇదంతా చెర్రీ దాని వల్లే జరిగింది అని చెప్పి తిట్టేసరికి ఇక్కడ హీరో అయితే అంటాడు, నువ్వు చెర్రీ గురించి ఆ వాళ్ళకి సారీ చెప్పాలనుకున్నావు, కానీ చెర్రీని అయితే తిట్టావు. యాక్చువల్గా చెర్రీ ఎవరో కాదు, వాళ్ళ ఫ్రెండ్ని తిడితే వాళ్ళు ఊరుకుంటారా ఏంటి, అయినా నువ్వు ఎందుకని డిస్గస్టింగ్ అని చెప్పి అన్నావు ఆ అమ్మాయి రాసిని, నీకు అలా అనిపించినయ్యా, అసలు నాకే అనిపించలేదు, ఇంకోసారి నువ్వు అలా అనకు, నాకు కూడా అది నచ్చలేదు అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. అయినా ఏం రాసిందిరా డిస్గస్టింగ్గా తను, నువ్వు అలా అంటున్నావు, నువ్వేమైనా చూసావా చదివావా అని చెప్పి అనేసరికి వాడు ఏమీ మాట్లాడు. అయినా అలా అనకూడదు కదా తన గురించి, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎవరికైనా కోపం వస్తుంది, నాకే కోపం వచ్చింది ఆ అమ్మాయి గురించి అలాగ అనేసరికి, అయినా చెర్రీ ఏది డిస్గస్టింగ్గా రాయలేదు అంటాడు. అయినా నీకు ఆ అమ్మాయికి ఏంట్రా సంబంధం లీక్యూకి అని అనగానే, తనను నేను ఫ్రెండ్ చేసుకోవాలనుకుంటున్నా, మేమిద్దరం ఫ్రెండ్స్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం అని హీరో అయితే చెప్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళందరూ ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇక్కడ యూక్యూ అయితే ఏయిన్తో మాట్లాడతాడు, నువ్వెందుకని ఎప్పుడు మాతో కలిసి ఉండవు, ఎప్పుడు మాతో రావు, ఊర్లో ఉన్నప్పుడు కూడా అంతే, నువ్వైతే ముఖ్యంగా నాతో దూరంగా కూడా ఉంటావు, ఎందుకు అని చెప్పి అడుగుతాడు. అలా అడిగేసరికి తనైతే ఏం మాట్లాడదు, ఎందుకంటే ఏక్యూ అయితే సీక్రెట్గా తన్ని లవ్ చేస్తూ ఉంటుందన్నమాట, ఎవరికి చెప్పకుండా మనసులోనే. ఇంకా తనైతే అంటాడు, హీరోయిన్ చూడు ఎప్పుడు మాతో కలిసి ఉంటుంది, మంచిగా డ్యాన్స్ చేస్తుంది, తనలాగా నువ్వు కూడా ఉండొచ్చు కదా అని అనేసరికి ఇక్కడ ఏఎన్ అయితే అంటదన్నమాట, సరే అయితే మనమైతే రేపొద్దుట ఎక్వేరియంకి వెళ్దాం, వస్తావా నాతో పాటు నువ్వు అని అడిగేసరికి ఇక్కడ అర్థం అవ్వలేని ఏక్యూ అయితే సరే అందరం కలిసి ఎక్వేరియంకి వెళ్దామా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడనమాట. హీరోయిన్ అయితే నేను రాను అని చెప్పి అంటది, ఏంటి నీ ఫ్రెండ్ అయిన ఏయున్ కోసం నువ్వు ఎక్వేరియంకి రావచ్చు కదా అని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే వస్తాను అని చెప్పి అంటది. ఏయున్ అయితే వీడికి అసలు అర్థమైందో లేదా అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే నేను వస్తాను అనేసరికి ఇంకా ఏమీ మాట్లాడు. ఇంకా నెక్స్ట్ వీకెండ్ అయితే వాళ్ళైతే నిజంగా ఎక్వేరియంకి వెళ్తారు. హీరోయిన్ అయితే అక్కడ ఉన్న జెల్లీ ఫిషెస్ అనేవి చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు హీరోయిన్కి అయితే తన పాస్ట్లో జరిగింది గుర్తొస్తుంది అనమాట. హీరోతో పాటు హీరోయిన్ అయితే టీవీలో షోస్ అయితే చూస్తుంది అనమాట, అది కూడా జెల్లీ ఫిష్ది. అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. నాకు జెల్లీ ఫిషెస్ అనేవి బాగా నచ్చినాయి, నేను టీవీలో చూశాను, అవి ఎక్వేరియంలో ఉంటాయి కదా అని అనగానే నేను ఎక్వేరియంకి తీసుకువెళ్తానులే అంటే మన ఊర్లో ఎక్వేరియం లేదు, అయినా నాకు ఆ జెల్లీ ఫిషెస్ బాగా నచ్చినాయి, వాటిని ఒకసారి కరవాలని ఉంది, కరిస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా, తినచ్చు కదా వాటిని అని అనగానే హీరో అయితే అంటాడు, జెల్లీ ఫిషెస్ అంత మంచివి కాదు, నాకు తెలిసిన జెల్లీ ఫిషెస్లో చాలా మటుకి పాయిజనసే ఉంటుంది, సో వాటిని మంచిగా తినకూడదు, ఎప్పుడు దూరంగా ఉండాలనగానే ఇక్కడ చిన్నప్పుడు మన చెర్రీ అయితే హీరోని అయితే కరిచి అవును జెల్లీ ఫిషెస్లో పాయిజన్ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నాయి, నాకు పాయిజన్ ఎక్కిపోయింది, నేను చనిపోయాను అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనమాట. అలా తను యాక్ట్ చేస్తూ ఉండేసరికి హీరో అయితే సరే నీకు ఎక్వేరియంకి వెళ్ళాలనుకుంటున్నావు కదా, మనిద్దరం ఎప్పుడైనా సిటీకి వెళ్ళినప్పుడు ఎక్వేరియంకి అయితే వెళ్దాం సరేనా అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా హీరోయిన్ అయితే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంది అనమాట. నేను ఫస్ట్ ఎప్పుడైనా సిటీకి వస్తే హీరోతో పాటు మాత్రమే ఎక్వేరియంకి రావాలనుకున్నా, కానీ ఈరోజు తనే నాతో పాటు లేడు అని చెప్పి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా బాధపడుతున్నప్పుడు అక్కడికి యూక్యూ అయితే వస్తాడు. ఇదిగో నీ కోసం డ్రింక్ తీసుకో అని చెప్పి అనేసరికి అవును కత్మా వాళ్ళు ఎక్కడ, డూషంగ్న్ అండ్ ట్యాంగ్యూ ఎక్కడ ఉన్నారు అనగానే వాళ్ళైతే వాష్రూమ్కి వెళ్ళారు, మనమైతే అంతా తిరిగి చూద్దాం పదా అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అంటది. కానీ ఇక్కడ హీరోయిన్ అయితే ఇలాగ అంటది, ఎవరి కోసం అయితే మనం ఎక్వేరియంకి వచ్చామో వాళ్ళు మాత్రమే ఇక్కడ లేరు, నేనైతే ఎక్వేరియంకి కేవలం ఏయున్ కోసమే వచ్చా, కానీ లాస్ట్ మినిట్లో ఏయున్ అయితే హ్యాండ్ ఇచ్చేసి రాకుండా అయితే ఉన్నది, తన కోసం నేను ఏదో ఒక బొమ్మ అయితే తీసుకువెళ్ళాలి ఇక్కడి నుంచి అంటదన్నమాట. ఇంకా వాళ్ళు డాల్ఫిన్ షో అయితే చూస్తారు. అలా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా వీళ్ళతో పాటు అదే టైంలో అయితే వీళ్ళ క్లాస్మేట్ అయిన సేమెన్ అండ్ తన ఫ్రెండ్ కూడా వస్తారన్నమాట. వీళ్ళిద్దరిని అయితే ఆ అబ్బాయి చూసి వీళ్ళిద్దరు కూడా ఇక్కడికే వచ్చారు, ప్రపంచం ఎంత చిన్నదో, వీళ్ళ ఫొటోస్ అనేవి తీస్తాం ఆగు అని చెప్పి వాళ్ళిద్దరు ఫొటోస్ అనేవి ఇక్కడ ఈ అబ్బాయి అయితే తీస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే వాళ్ళనైతే అసలు చూడరు. ఇంకా హీరోయిన్
హీరోయిన్ అయితే వెంటనే తన ఫ్రెండ్ అయిన ఏయున్ దగ్గరికి వెళ్ళి తనకైతే మెర్మేడ్ సంబంధించిన టాయ్ అయితే ఇస్తుంది. నాకు ఇది బాగా నచ్చింది అని అనగానే హే నీకు నచ్చింది అదనే తీసుకువచ్చాను అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరో వాళ్ళ దగ్గరికి అయితే ఈ అబ్బాయి వెళ్ళి మేము నిన్న ఎక్వేరియంకి వెళ్ళాము, నువ్వు రాలేదు కదా అందుకే నీకోసం ఫొటోస్ అనేవి తీసుకొచ్చాము అని చెప్పి హీరోకి ఫొటోస్ ఇస్తాడు. హీరో కూడా సరే అయితే అనగానే నీకు ఒక విషయం చెప్పనా, నిన్న మేము ఎక్వేరియంకి వెళ్ళినప్పుడు నేను హీరోయిన్ని తన ఫ్రెండ్ అయిన ఏయున్ని కూడా చూశాను, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పి హీరోకి అయితే చెప్తాడనమాట. ఇలా చెప్పినప్పుడు హీరో అయితే అవునా అయితే ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు, నాకు వర్క్ ఉంది, నన్ను చదువుకోనివ్వు, నువ్వు నీ పని చూసుకో, నీకు పని లేకపోతే అని చెప్పి వాడినైతే పంపించేస్తాడు. అలా పంపించేస్తాడు కానీ హీరోకి అయితే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆలోచనలో అయితే పడిపోతాడు. వాడు చెప్పిన మాట అసలు హీరోకి అయితే నచ్చను కూడా నచ్చదు, హీరోయిన్ అయితే ఏయున్తో వెళ్ళిందని. కానీ ఇక్కడ సైమన్ మాత్రం ఆ ఫొటోస్ అనేవి హీరోకి చూడనివ్వకుండా సైడ్కి అయితే తీసేస్తుంది. సైమన్ అయితే అలా ఫొటోస్ని చూస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా తను ఆ ఫొటోస్ని దాచేస్తుంది. ఇక్కడ హీరోయిన్ అండ్ ఏయున్ అయితే ఇద్దరు సమ్ అనేది బోర్డు మీద చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏయున్ అయితే చెప్తూ ఉంటే ఇక్కడ హీరోయిన్ అయితే రాస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా సమ్ అనేది రాంగ్గా చేయడంతో మేడం అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేస్తారు. మన హీరో అయితే అసలు పట్టించుకోడు, బోర్డు వంక చూడు, హీరోయిన్ వంక ఏయున్ వంక కూడా చూడడమట. ఎవరైనా ఇది సాల్వ్ చేస్తారా అనగానే మన హీరో అయితే బోర్డు వంక కూడా చూడకుండా మ్యామ్ నేను సాల్వ్ చేస్తా అని చెప్పి బోర్డు దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఏమేం మిస్టేక్స్ చేసిందో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ మిస్టేక్స్ మీరు ఎప్పుడు రిపీట్ చేయకండి అని చెప్పి బోర్డు మీద సమ్ అంతా కరెక్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా కరెక్ట్ చేశాక వీళ్ళందరికీ బ్రేక్ అనేది ఇస్తారు. ఎవరి కారు బ్రేక్లో వెళ్ళిపోతారు. హీరోయిన్ మాత్రం కరెక్ట్ చేసుకుంటుంది అనమాట తన సమ్ని. ఇంకా అప్పుడే హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి తన వాటర్ బాటిల్ ఇచ్చి నాకు కూడా కొంచెం వాటర్ అనేది పడతావా అని చెప్పి అంటాడనమాట. యాక్చువల్గా ఏయున్ డూషన్ అందరూ అయితే హీరోయిన్కి వాటర్ బాటిల్ ఇచ్చి మాకు వాటర్ పట్టవా అని చెప్పి అంటాడు. ఇదంతా చూసిన హీరో కూడా వాటర్ బాటిల్ అనేది ఇస్తాడు. హీరోయిన్ అయితే నేను పట్టను అన్నట్టు ఇదిగో తీసుకో అంటున్న హీరో వినిపించుకోడమాట. ఇంకా అలా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఇక్కడ మనకి క్లాస్ మానిటర్ని చూపిస్తారు. క్లాస్ మానిటర్ అయితే ఇక్కడ వాటర్ పడుతూ ఉండేసరికి ఇక్కడికి ట్యాంగ్యూన్ వచ్చి నిన్ను హీరోయిన్ ఏమైనా హెల్ప్ అడిగిందా అని అడిగితే లేదు తనకి ఇబ్బంది కలగకూడదని చెప్పి నేనే వాటర్ పట్టాను అని చెప్పి ఎవరి ప్లేసెస్లో వాళ్ళకి వాటర్ అనేది ఇచ్చేస్తాడనమాట. ఇంకా హీరో దగ్గరికి అయితే వెళ్ళి ఇలా అయితే అంటాడు ఈ వాటర్ నేనే పట్టాను, నీకు వాటర్ కావాలంటే నన్ను అడుగు, అంతేగాని హీరోయిన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకు, తను ఇబ్బంది పడుతున్నట్టు తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తుంది. ఇంకా కంప్లీట్ చేసుకొని వచ్చిన వెంటనే అక్కడ ఒక సారీ నోట్ అనేది చూస్తుంది అనమాట తన వాటర్ బాటిల్ దగ్గర. సారీ నోట్ హీరో రాశాడేమో అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. యాక్చువల్గా ఆ సారీ నోట్ రాసింది ఎవరో కాదు క్లాస్ మానిటర్ అన్నమాట. నన్ను క్షమించు అని అడగగానే నువ్వెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నావు అని చెప్పి అడుగుతుంది. నేనైతే నీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాను, ఇంకెప్పుడు ఇన్వాల్వ్ అయితే అవ్వను అనగానే నువ్వేనా వాటర్ పట్టింది అంటే నేనే వాటర్ పట్టాను, దానికి తోడు నేను హీరోకి వార్నింగ్ కూడా ఇచ్చాను, తను నిన్ను ఇబ్బంది పెట్టాడు, ఇంకా నాకు కోపం వచ్చింది తను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని, అందుకే తనకి వాటర్ పట్టి మరి ఇంకా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పాను అని అనగానే హీరోయిన్ అయితే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది. కానీ హీరోకి వార్నింగ్ ఇచ్చాడన్న విషయంలో తను కొంచెం బాధపడుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళకి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ హీరోయిన్కి కొంచెం ఎందుకో కానీ హెల్త్ అనేది బాగోదు. ఇదంతా ఇక్కడ హీరో అయితే అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్గా రన్నింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ అబ్బాయిలు ఫస్ట్ రన్ చేస్తూ ఉంటే హీరోకి కాంపిటీషన్గా యూక్యూన్ అయితే ఫాస్ట్గా పరిగెడతాడు. ఇంకా హీరో కూడా యూక్యూన్ కన్నా ఫాస్ట్గా అలా పరిగెడుతూ ఉంటారు. అలా యూక్యూనే గెలుస్తాడు, హీరో అయితే ఓడిపోతారు. ఏంట్రా నువ్వు క్లాస్లో టాప్ వచ్చావని చెప్పి ఇక్కడ టాప్ రావాలని చూస్తున్నావా అని చెప్పి హీరోనైతే అంటాడనమాట. ఆ మాటకి హీరో అయితే ఇలా అంటాడు అదేమీ కాదు, నీ మీద హీరోయిన్ మీద రూమర్స్ అనేవి వస్తున్నాయి, సో మీరందరూ ఎక్వేరియంకి వెళ్ళారంట కదా, కానీ నువ్వు మాత్రమే కనబడుతున్నావు చెర్రీతో, సో నేను నీ గురించే చెప్తున్నాను అనగానే నీకు మా గురించి తెలుసు కూడా, నువ్వు నాకు ఇలా చెప్పడం చాలా చిరాగ్గా ఉంది తెలుసా నాకు అని అనగానే నేను మీ గురించి తెలిసే చెప్తున్నాను, ఎందుకంటే మనం వల్ల తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, ఆ కారణంగానే చెప్పాను నీకు. కత్మ లెటర్స్ నీ దగ్గరే ఉన్నాయని తెలుసు, హీరోయిన్ అయ్యి నా కోసం రాసింది, నా లెటర్స్ నాకు తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి హీరో అయితే యూక్యూని అడుగుతాడనమాట. యూక్యూ అయితే నేను అవన్నీ నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నా, నీ దగ్గర నుంచి కాదు, కావాలంటే నీ ఫ్రెండ్ అయినా లీగీని అడుగు వాడే ఇస్తాడు అని చెప్పి ఇక్కడ యూక్యూ అయితే అంటాడనమాట.
అలా అనేసరికి హీరో అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇక్కడ అమ్మాయిల ఛాన్స్ అనేది వస్తుంది. హీరోయిన్ని మోటివేట్ చేస్తూ ఉంటాడనమాట. యూక్యూ ఫాస్ట్గా పరిగెట్టు, నీ బ్రీత్ని హోల్డ్ చేసుకో, ఓకేనా అని చెప్పి అలా మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి హీరో అయితే చూస్తాడు. తన అలసిపోతుందేమో తన కోసం డ్రింక్ తీసుకొద్దామని చెప్పి హీరో అయితే అనుకొని ఇంకా డ్రింక్ తీసుకురావడానికైతే వెళ్తాడనమాట. ఇంకా తనకి ఇష్టమైన పీనట్ డ్రింక్ అనేది తీసుకొస్తున్నప్పుడు అక్కడైతే తన ఫ్రెండ్ ఇంకొకడు ఉంటాడు కదా, రే ఇక్కడ సోమెన్కి కోలా అంటే ఇష్టం, తను పీనట్స్ అనేవి అసలు తాగదు అనగానే, నేను తీసుకువెళ్ళేది తన కోసం కాదు హీరోయిన్ కోసం అనగానే, అవునా తను ఇప్పుడే కదా కళ్ళు తిరిగి పడిపోయింది, తను ఇప్పుడే మెడికల్ రూమ్కి తీసుకువెళ్లారు అని చెప్పి హీరోకి చెప్పగానే హీరో అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెప్పి ఇంకా యాక్చువల్గా హీరోయిన్కి హెల్త్ బాగోగా కళ్ళు తిరిగి పడిపోద్ది. అక్కడున్న డాక్టర్ అయితే చెప్తారు, తనకి కొంచెం అలసటగా ఉంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది, మీరేమీ కంగారు పడకండి, కొంచెం తనకి రెస్ట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పడంతో వాళ్ళు కూడా సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అంటే, సరే అయితే మీరు వెళ్ళండి నేను రెస్ట్ తీసుకుంటా అని వాళ్ళనైతే అక్కడి నుంచి పంపించేస్తుంది అనమాట. అలా హీరోయిన్ అయితే పడుకుంటూ ఉంటుంది. అలా పడుకున్నప్పుడు హీరోయిన్కి మళ్ళీ చాలా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఒకసారి చిన్నప్పుడు హీరోయిన్కి అసలు హెల్త్ అనేది బాగోదు. ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు అక్కడ మన హీరో అయితే ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాకు ఇప్పుడు పీనట్ డ్రింక్ అనేది తాగాలని ఉంది, కానీ పీనట్ డ్రింక్ చల్లగా ఉంటుంది, ఎవరు నాకు ఇవ్వరు, నాకు ఫీవర్ కోల్డ్ అన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు గోరవిచ్చిన నీళ్ళు మాత్రమే తాగాలి, మా అమ్మ నాకు ఈ పీనట్ డ్రింక్ అనేది ఇమ్మన్నా ఇవ్వట్లా అని అనగానే హీరో అయితే అంటాడు, మీ అమ్మగారు అయితే ఇక్కడ లేరు, నేను కావాలంటే ఆ పీనట్ డ్రింక్ని గోరువెచ్చగా వెచ్చబెట్టి నీ కోసం తీసుకువస్తాను, నువ్వు తాగుతావు కానీ అని అనగానే థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇదంతా హీరోయిన్కి గుర్తొచ్చి, నువ్వు నాతో చాలా బాగా ఉంటావు కదా థ్యాంక్ యూ అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది. అలా కలవరిస్తున్నప్పుడే యాక్చువల్గా నిజంగా ఎదురుగా హీరోనే ఉంటాడు. హీరోయిన్కి ఇసురుతూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే కళ్ళు తిరిగి చూసేసరికి అక్కడ హీరో ఉండడంతో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అయినా అని చెప్పి గట్టిగా అయితే అడుగుతుంది. అలా అడగడంతో హీరో అయితే అంటాడు, నేను ఇక్కడ ఏం చేస్తాను చెప్పు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అనే విషయం తెలిసి నీ కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను, నువ్వెలా ఉన్నావో చూద్దామని అని అనగానే, నువ్వేమి నన్ను చూడకల్లా, మన ఇద్దరం అంతా క్లోజ్ అయ్యేంటి, ఒకరికి వంటలో బాగోపోతే ఇంకొకరు చూసుకోవడానికి అని చెప్పి అంటదన్నమాట. అలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు నా క్లాస్మేట్ కదా, ఒక క్లాస్మేట్గా నేను వచ్చి నిన్ను చూసుకోవచ్చు, అయినా మన స్ట్రేంజర్స్ అయినా ఇప్పుడు క్లాస్మేట్స్లా ఉన్నాం అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అయినా మనంత క్లోజ్ కాదు, ఇప్పుడు డాక్టర్ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తామనగానే, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం ట్యాబ్లెట్స్ కోసం వచ్చాను అని చెప్పి డాక్టర్కి చెప్తానులే, నువ్వేమీ కంగారు పడమాకు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నువ్వు ఇంత ఈజీగా అబద్ధాలు అనేవి ఎలా చెప్పగలుగుతున్నావు, అయినా ఒక్కసారైనా నిజాయితీగా నా ఆన్సర్స్ అనేవి చెప్పాలి కదా, అబద్ధాలు ఎందుకు చెప్తావు, అయినా నాకు నిన్ను చూస్తే చాలా అసహ్యం ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో, కానీ నువ్వు ఇక్కడే ఉంటానంటే చెప్పు, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సరేనా అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే అంటాడు, సరే నేనే వెళ్ళిపోతానులే, నువ్వేమీ బాధపడమాకు, నువ్వైతే రెస్ట్ తీసుకో చాలు అని చెప్పి హీరోయిన్ని రెస్ట్ తీసుకోమని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటాడు. అలా వెళ్దామనుకునేసరికి అక్కడికి డాక్టర్ అయితే వచ్చేసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఇంకా హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, డాక్టర్ తనకి కొంచెం హెల్త్ అనేది ఏదో అప్సెట్ అయిందంట, మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అనేసరికి హీరో అయితే హీరోయిన్ వంక చూస్తాడనమాట. ఏంటి ఇలా చెప్తుంది అని చెప్పి, కానీ మన హీరోయిన్ ఆపకుండా తనకి హెల్త్ బాగాలేదు, మీకోసమే వచ్చాడు, మీరు ట్రీట్మెంట్ అనేది చేసి తనకి ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వండి డాక్టర్ అని చెప్పి హీరోయిన్ చెప్పేసరికి మన హీరో అయితే, డాక్టర్ నేను ఇప్పుడే ఒకరికి ప్రామిస్ అనేది చేశాను, నేను ఇంకెప్పుడు అబద్ధం అనేది చెప్పనని, కేవలం నేను వచ్చింది ఈ అమ్మాయిని చూడడానికి మాత్రమే, తిన ఎలా ఉందో ఏంటో అని, నేను తను ఒకే క్లాస్ డాక్టర్ అని చెప్పి డాక్టర్తో అయితే నిజం అనేది చెప్పేస్తాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వెంటనే వాడిని అక్కడున్న తలగడదుండుతో కొట్టేయాలని చెప్పి అనుకుంటుంది. కానీ అక్కడే డాక్టర్ ఉండడంతో ఇంకా ఏమీ చేయలేక సైలెంట్ అయితే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.